ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलशिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पाशमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని పూజలని జాతరలన్నీ చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వీజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖున గురుమౌఢ్యం లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి
శుక్రుడు. వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు. అంటే వృషభ రాశి అధిపతి శుక్రుడు కనుక శుక్రుడు అక్కడే సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో అంటే మిథునంలో గురువు రవి ఉన్నారు. తృతీయంలో అంటే కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. ఆ బుధుడు కూడా అక్కడ ఈ బుధుడు ఈ నెలంతా ఉంటాడు అక్కడ. సింహంలో కుజుడు కేతువు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. ఇక్కడ మారేది ఎవరు అని అంటే రవి మాత్రమే జూలై 15 వరకు అక్కడ ఉంటారు. జూలై 15, 16 తేదీల్లో మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తారు. కుజుడు ఈ జూలై 29వ తారీఖున ఇక్కడ సింహం నుంచి కన్యకు వస్తారు. ఈ కుజకేతువులు సింహంలో ఉన్నారు కనుక వాళ్ళ వల్ల కుజకేతువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరూ. మన దేశ గోచారం చూసినా వ్యక్తిగత గోచారం చూసినా కూడా కొంచెం ఇబ్బందులన్నీ ఉంటాయి. కుజుడు ప్రమాదాలకి, రక్తానికి, యాక్సిడెంట్స్కి, తగాదాలకి కారకుడవుతాడు. అందువల్ల ఎవరికైతే భూపరమైన తగాదాలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ తగాదాలు ఇట్లాంటివి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. తగు జాగ్రత్తలతోనే బయటకు వెళ్ళండి. ఇంకా మిగతా విషయాలు మన ద్వితీయంలో రవి గురువులు ఉన్నారు కనుక వాళ్ళ ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంది. అంకిత భావంతో పనిచేస్తారు. మీకు ఏ పని ఎవరు అప్పచెప్పినా మీ ఆఫీస్లో అయితేనే ఇంకా వేరే ఏ రకమైన పనులైనా సరే మీకు ఎవరైనా పని అప్పచెప్తే మీరు చక్కగా చేస్తారు అనేటటువంటి నమ్మకం వారికి ఉంటుందన్నమాట. అందువల్ల అంకిత భావంతో పనిచేస్తారు. మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఇది చెయ్యాలని ఏదైతే అనుకున్నారో అవన్నీ చక్కగా ఈ మాసంలో మీరు చేయగలుగుతారనమాట. ఇంకా మీ బంధువుల ఇళ్లలోనో లేదా ఫ్రెండ్స్ ఇళ్లలోనో శుభకార్యాలు, వివాహాలు ఇలాంటివి జరిగితే వెళ్తారు. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖున గురుమోఢ్యం త్యాగం అయిపోతుంది. 10వ తారీఖు నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉంటాయి. అందువల్ల మీ శుభకార్యాలు జరుగుతాయి. ఆ శుభకార్యాలకి మీరు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీకు మీ అంకిత భావం వల్ల మీకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు చాలా ఎక్కువ మందిగా తయారవుతారనమాట. అందువల్ల మీకు కూడా తృప్తిగా ఉంటుంది. వాళ్ళకు కూడా మీ అందు మంచి అనురాగం, ఆత్మీయత ఉంటాయన్నమాట. కుటుంబంలో ఇంకా సుఖ సంతోషాలకు లోటే లేదు. ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా సరదాగా గడుపుతారు. కుటుంబంలో సుఖ సౌఖ్యాలు, ఆనందాలు ఉంటాయి. ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ చాలా మంచిగా ఉంటారనమాట. అయితే శుక్రుడి మీద మీ లగ్నానికి శని తృతీయ దృష్టి ఉంది కనుక కొంచెం శనికి అభిషేకాలు చేయించుకోవడము, లేదంటే హనుమాన్ చాలీస పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము ఇట్లాంటివి చేస్తే శనిగ్రహ దోష నివారణ నుంచి తప్పించుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మాసంలో వారాహి నవరాత్రులు వచ్చినాయి కనుక రేపు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి కనుక అమ్మవారిని విశేషంగా పూజించాలి. అలాగే బోనాలు కూడా ఉన్నాయి కనుక అమ్మవారి పూజ ఈ మాసం అంతా శ్రేష్టం. అయితే వారాహి పూజ వారసత్వంగా చేస్తున్న వాళ్ళు ఓకే. ఒకవేళ అలా చేయడం అలవాటు లేని వాళ్ళు కనీసం ఆ 9 రోజులైనా లలితాదేవిని సహస్రంతో కానీ అష్టోత్తరంతో కానీ చేసి ఒక పాలు పండు నైవేద్యం పెట్టి అమ్మవారి కృపకి మీరు పాత్రలు అవుతారు. ఇది ఈ ఈ నెలలో వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు.